కదా మరి ఉదయకాలం మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు. ఆ ఉదయకాలం మళ్ళా మనం దేవుని మందిరానికి దేవుడు మనల్ని నడిపించాడు. చాలా మందికి ఈరోజు దేవుని మందిరానికి వచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే చాలా మంది చనిపోయారు, మరి కొంతమంది ఆయా పనుల్లో ఇరుక్కుపోయారు, పాపం వాళ్ళ సొంత పనుల్లో ఇరుక్కుపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు. సో ఏది ఏమైనా మరి ఈరోజు మనం దేవుని మందిరంలో ఈ విధంగా చేరి దేవుని మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. ఈరోజు అంశం ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా, నువ్వు వర్ధిల్లాలంటే, యు వాంట్ టు ఫ్లరిష్, యు వాంట్ టు ఫ్లరిష్, నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే, లేకపోతే నువ్వు విస్తరించాలంటే, నువ్వు దీవించబడాలంటే అనేది ఒక పాయింట్. మామూలుగా ఇప్పుడు లోకరీతిగా గమనిస్తే ఒక వ్యక్తి వర్ధిల్లాలి లేకపోతే ఒక వ్యక్తి గొప్పవాడైపోవాలి అంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి బాగా ధనవంతుడు అయిపోవాలంటే ఏం చేయాలి? బాగా కష్టపడాలి, ధనము సంపాదించాలి. రాత్రి పగలు, చీకటి వెన్నెల, ఎండ వేడి, వర్షము చలి అన్నీ పక్కన పెట్టాలి కదా. పక్కన పెడితే మనం ఏమైపోవచ్చు? ఈ లోకరీతిగా ధనవంతులు అయిపోవచ్చు. మరి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్లా అవుతున్నారు? వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతున్నారా? ఐఏఎస్ నేను ఏం చదువుతారు? ఇప్పుడు మాకు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, యంగ్ ఆఫీసర్. ఆవిడ రోజుకి 21 గంటలు చదివేదంట. 21 గంటలు. భువనేశ్వర్ నుంచి ఆవిడ ఐఏఎస్కి 2016లో సెలెక్ట్ అయ్యారు ఆవిడ. ఇప్పుడు మాకు కమిషనర్ ఆవిడ. అయితే ఆవిడ రోజుకి 20 నుంచి 21 గంటలు చదివేది. మొదటిసారిలోనే ఐఏఎస్ అయిపోయింది ఆవిడ కదా. ఇప్పుడు అంటే ఇంకా ఆమె విస్తరించడం లేకపోతే వర్ధిల్లటం లేకపోతే ఆమె ఫ్లరిష్ అవ్వటం మొదలుపెట్టింది. సరే, అయితే మన జీవితాలు అక్కడే ఉండిపోయినాయి. మన జీవితాల్లో ఏమన్నా విస్తరణ కనిపిస్తుందా? అంటే మన జీవితంలో ఏమైనా ఎదుగుదల కనిపిస్తుందా? లేదా మన జీవితంలో ఏదన్నా అంతకుముందు నడిచి వచ్చేవాళ్ళం అనుకోండి, ఇప్పుడు దేంట్లో వస్తున్నావు? ఇప్పుడు నడిచి వస్తున్నావా? ఇప్పుడు బండి మీద వస్తున్నావు. అప్పుడు బండి మీద వచ్చేదానివా? ఇప్పుడు బండి మీద వస్తున్నావు. ఇక బండి మీద వస్తావా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆటోలు రావాలా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? కార్లో రావాలంటే ఏం చేయాలి? కారు కొనుక్కోవాలి. కారు కొనుక్కోవాలంటే ఏముండాలి? డబ్బులు ఉండాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కష్టపడాలి. సో నువ్వు ఎంతైతే కష్టపడతావో అంత నువ్వు విస్తరిస్తావు, అంత నువ్వు అభివృద్ధి చెందుతావు కదా. అంత నువ్వు అభివృద్ధి చెందుతావు, అంత నువ్వు దీవించబడతావు. అయితే దేవుని వాక్యం ఆ విధంగా చెప్పట్లేదు. యెహోషువ గ్రంథంలో ఒక మాట చెప్తాం. దేవుని సూత్రం అది కాదు. దేవుని సూత్రం ఏంటో వేరుగా ఉంటుంది. మన ఇప్పుడు నేను చెప్పినంత మనం ఆలోచించే విధానం, మనం ఆలోచించేసే విధి విధానాలు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఏమన్నాడు? ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక అని చెప్పాడు. దివారాత్రము ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు ధ్యానించిన ఎడల నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుని మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకోవాలి. అంటే నువ్వు ఇంగ్లీష్ లో అక్కడ ఒక మాట, మంచి మాట రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ చదవండి, verse 8.
This book of the law shall not depart from your mouth. You shall meditate on it day and night, so that you may be careful to do according to all that is written in it. For then you will make your way prosperous, and then you will make your way prosperous. అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు అని రాయబడి. మనం అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, లేకపోతే ప్రాస్పరస్ అవ్వాలి, దీవించబడాలి. ఇక్కడ అందరికి ఉందా? నాకైతే ఉంది. ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా దీవించబడాలి. ఇంకా ఇప్పుడు ఒక గ్లాస్ మందు కొడుతున్నాడు అనుకోండి, ఒక గ్లాస్ కొట్టుతంతో ఆగుతాడా? ఏం చేస్తాడు? రెండో గ్లాస్ కొడతానికి ట్రై చేయడు, క్వార్టర్ తీసుకుంటాడు. ఆయనకంటే ఇంకో గ్లాసున్నర ఎక్కువ తీసుకుంటాడు. అది కూడా ఓవర్కమ్ అయిపోయాడు. ఈసారి ఏం చేస్తాడు? ఈసారి ఏం చేస్తాడు సార్? చచ్చా, ఇది నేను ఆయన ఒకటి ఈక్వల్ అయితే ఎట్లా అని ఏం చేస్తాడు? ఈసారి పాస్టర్ చెప్తుంది, పేపా కొనుక్కుంటాడంట. ఎందుకు పెరగ ఆయన నేను ఒకసారి మీటింగ్కి వెళ్ళాను, వచ్చి ఆయన అరుస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మొగోడు అయితే నువ్వు సీసా ఎత్తించిస్తా దించకుండా తాగన్నాడు. నన్ను అన్నాడు. అరే బాబు ఇది ఎక్కడ రావు, నువ్వు తాగి చూపి అన్నా. నేను మనం ఊరుకోం కదా అప్పట్లో. అట్లనే పెట్టుకుని అట్లా పడిపోయాడు కింద. 15 రోజులకు మళ్ళీ మనిషి అంటే ఏమయ్యాడు? ఇంత చిన్న అబ్బాయి నన్ను ఛాలెంజ్ చేస్తాడా అని ఏం చేశాడు? ఇది ఇప్పుడు మనం చాలా రకాలు ఉంటాయండి, చాలా నీచమైన రకం అనమాట ఆయన తెచ్చుకుంది. ఏం చేశాడు? డగడగ తాగేపటికి ఆయన ఆ అన్నవాహిక, ఆయన ఊపిరితిత్తులు మొత్తం కాలిపోయినాయి. ఆ రోజుల్లోనే 2.5 లక్షలు అయిందంట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెట్టి తీసుకొని రావడానికి. ఆ తర్వాత ప్రభువుని తెలుసుకొని మరి దేవుని సేవలో ఒరిస్సాకి వెళ్ళి దేవుని సేవ చేసి మిషనరీగా వెళ్ళిపోయి ఆయన చనిపోయాడు అనుకోండి. సో అది కాదు విస్తరించడం అంటే, ప్రాస్పరిటీ అంటే అది కాదు. ఒక వ్యక్తిని దీవించబడాలి, ఒక వ్యక్తి విస్తరించాలి, లేకపోతే నీకున్న దాంట్లో నువ్వు అభివృద్ధి చెందాలి. నువ్వు దీవించబడాలంటే ఏం చేయాలంటే మన లెక్క ప్రకారం కష్టపడాలి. నేను కష్టపడొద్దని చెప్పట్లేదు. అయితే బైబిల్ 6 విషయాలు చెప్తుంది నువ్వేం చేయాలో. ఒకసారి చూడండి. మొదటి విషయం ఏం చేయాలి? స్క్రీన్ చూడండి. మొదటి విషయం ఏంటి? పాపం నుండి పారిపోవాలి. పాపం నుండి పారిపోవాలి. రెండవది దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి. మూడవది దేవునితో సహవాసం చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. నాలుగవది నీతిగా బ్రతకాలి. ఐదవది దేవునిపై ఆధారపడాలి. ఆరోది శ్రద్ధగా పని చేయాలి. అది ఈ 6 విషయాలు చేయమని బైబిల్ చెప్తుంది, నేను కాదు, బైబిల్ చెప్తుంది. మొదటిది ఏమన్నాడు? పాపము నుండి పారిపోవాలి. రెండవది దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి. మూడవది దేవునితో సహవాసం చేయాలి. చెప్పండి. నాలుగవది నీతిగా బ్రతకాలి. ఐదవది దేవునిపై ఆధారపడాలి. ఆరవది ఇవి చేస్తే తప్ప నువ్వు దేవుని పద్ధతిలో దీవించబడవు. ఇవి చేస్తే తప్ప. ఇప్పుడు దీంట్లో నేను శ్రద్ధగా పనిచేస్తాను, మిగతా 5 వదిలేస్తానంటే కుదరదు. దేవుడు సైలెంట్ అయిపోతాడు. మరి మిగతా 5 ఎవరు నెరవేరుస్తారు కదా? ఈరోజు మరి మనకి వీలైనన్ని సమయాన్ని బట్టి దేవుని వాక్యం చూద్దాం. చూద్దాం ఏమన్నాము? మొదటి చెప్తున్నాను నేను. ఏం చేయమన్నాను నేను? పాపము నుండి పారిపోవాలి. రన్ అవే ఫ్రమ్ ద సిన్. పాపము నుండి పారిపోవాలి. పాపము నుండి పారిపోవాలంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము అంటే యవ్వనేచ్ఛలు అంటే యవ్వన ఇచ్చలు. ఇచ్చలు అంటే ఏంటి? కోరికలు.
నీవు యవ్వన కోరికల నుండి పారిపో. ఎవరు చెప్తున్నాడు? తిమోతికి, యవనస్తుడైన తిమోతికి పౌలు గారు 2వ లేఖ రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఏ తిమోతి, కమాన్, రన్ అవే ఫ్రమ్ యువర్ యూత్ఫుల్ డిజైర్స్ అంటాడు. నీ యవ్వన కోరికల నుండి పారిపో. ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? విశ్వాసులకా విశ్వాసులకా? విశ్వాసులకే. విశ్వాసులకే. నువ్వు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు అంటే నీ యవ్వన కోరికలు. యవ్వన శరీరం ఎప్పుడు ఏం కోరుకుంటుంది? యవనస్తులు చెప్పాలి, ముసలు చెప్పకండి. యవనస్తులు చెప్పండి నాకు. తోడు కోరుకుంటుందంట. ఇంకేం కోరుకుంటుంది? ఫుడ్ కోరుకుంటుంది, జల్సాలు కోరుకుంటుంది, ఇంకా ఎక్కువ పడుకోవాలి. అంటే శరీరము బలహీనంగా ఉన్నప్పుడు, లేకపోతే కొన్ని రకాల అది ఎక్కువ పడుకోవటం అనేది సోమర్థనం కాదు యవనస్తులకి. అదేంటంటే శరీరంలో కొన్ని ఎలిమెంట్స్, విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ తక్కువైనప్పుడు ఎక్కువ నిద్రను కోరుకుంటుంది, అలసిపోద్దాం ఉంటుంది బాడీ. ఓకే, ఇంకా సో ఇక్కడ ఏమంటున్నాడు? యవ్వనేచ్ఛల నుంచి పారిపో, నీ పాపము నుంచి పారిపో. రక్షింపడ్డావా? రక్షింపడ్డావు. బాప్తిజం తీసుకున్నావా? తీసుకున్నావా లేదా? తీసుకున్నావు. మరి ఎందుకు దిగజారిపోతున్నావు? ఆలోచన చేయాలి. ఎందుకు గెటింగ్ డౌన్, పెరగట్లా, దిగజారిపోతున్నావు. ఎందుకు దిగజారిపోతున్నావు అంటే నీ కోరికలు నిన్ను ఏం చేస్తున్నాయి? వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాయి. నిన్ను మరీ కిందకి లాక్కెళ్ళిపోతున్నాయి అనమాట. దీవించబడ్డాను ఏమో కానీ దేవుని కోపానికి గురి చేస్తున్నాయి. నీకు దెబ్బలు తగులుతున్నాయా అంటే నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు కొడుతున్నాడా? కొడుతున్నాడా లేదా? అయినా సరే ఏంటి? దేవదేవా తప్పైంది, కాలు మొక్కుతా, వదిలే ప్రభా, ఈసారి ఇంక్రీజ్ చేయనంటున్నావు. మళ్ళీ దున్నపోత మీద వర్షం పడినట్టే తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు? యూఆర్ గోయింగ్ అవుట్. చూడండి, దేవుడు కొంతమందికి తప్పించుకునే అవకాశం ఇచ్చాడు కానీ వాళ్ళు తప్పించుకోలేకపోయారు. వాళ్ళ యవ్వన కోరికల నుంచి, పాపం నుంచి బయటపడే ఛాన్స్ ఇచ్చాడు దేవుడు బైబిల్లో. కానీ వాళ్ళు బయటపడలేకపోయారు. ఎందుకంటే అది వాళ్ళ బలహీనత. ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక, ఈ మైదానంలో ఎక్కడ కూడా నిలబడొద్దు, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా ఎవరితో చెప్పాడు? లోతుతో చెప్పాడు. నీ ప్రాణమును దక్కించుకునేటట్టు అయ్యా బాబు, నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొని పరుగు పారిపో అన్నాడు. చెప్పాడా? ఎక్కడ పారిపోమన్నాడు? వెనక తట్టు చూడతాను కూడా చెప్పాడా? ఆ పర్వతానికి కనిపిస్తుందే, అదిగో ఆ పర్వతం దగ్గర పరిగెత్తిపో అన్నాడు. సరే అట్లా పరిగెత్తా ఉన్నారు. కొంచెంసేపు అయినాక ఏమైంది? ఆవిడ వెనక్కి తిరిగి చూసింది కదా. ఎందుకు చూసింది అంటారు? చెప్పండి నాకు. డబ్బులు, బంగారం, చీరలు, ఆ ఫ్రెండ్స్, ఆమెతో గడిపిన పురుషులు, వాళ్ళు అక్కడ ఏంటంటే హోమియోసెక్షువల్స్ అంటారు. స్త్రీలు, పురుషులు పాపం చేశారు అక్కడ. ఆమెతో గడిపిన స్త్రీ గుర్తుండొచ్చు, ఆ ఫ్రెండ్, డబ్బులు, నగలు, ఆస్తిపాస్తులు. అసలు ఆ ఫీలే వేరబ్బా. గుర్తొచ్చి ఏం చేస్తుంది? వెనక్కి తిరిగింది. నువ్వు పాపాన్ని వదిలిపెట్టకపోతే, పాపం నుంచి నువ్వు పారిపోకపోతే నువ్వు నశించిపోతావు, నువ్వు వద్దిల్లవు, నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. అదేమన్నా కావచ్చు. చర్చి ఎంత ప్రేయర్ చేసినా సరే, ఇప్పుడు నా శరీరంలో క్యాన్సర్ కణం ఉంది, మందులు తీసుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నారు, దేవుడు స్వస్థపరచకపోతే ఈడింతేలే, ఈడు బాగుపడ్డాను వదిలేశాడు అనుకో, అప్పుడు మీరు ఏమైనా చేయగలరా?
డాక్టర్లు ఏం చేయగలరా? చేయలేరు. ఎందుకు? దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే నేను మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఇంక వదిలేస్తాడు నన్ను. వీడు ఇక్కడ ఉండడం వల్ల వేరే వాళ్ళు కూడా చెడిపోతున్నారు. ఆయన ఏం చేస్తాడు? నన్ను ఎన్నిసార్లు అవకాశం ఇస్తాడు? ఎన్నిసార్లు అవకాశం ఇస్తాడు చెప్పండి? ఎన్నిసార్లు చెప్తాడు నీకు? దేవుడికి విలువ ఇవ్వు, దేవుని మందిరానికి విలువ ఇవ్వు, దేవుని వాక్యానికి విలువ ఇవ్వు, దేవుని సన్నిధికి విలువ ఇవ్వు, పాపం నుంచి దూరంగా మారిపో. 39 అధ్యాయం, ఆదికాండం 39 అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూద్దాం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఎవరైనా? యోసేపు. ఇప్పుడు ఒకవేళ పోతీఫర్ భార్యని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో లేకపోతే పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అక్కడ ఏమన్నా ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారా? ఆ ఊర్లో ఏంటది ఈజిప్ట్లో ఏమన్నా వారికి ఎదురు తిరిగేవారు ఉన్నారా అంటే ఎవరు లేరు. ఎందుకు లేరు? ఆయన రాజు యొక్క ముఖ్యమైన అధికారి. యోసేపు నా రోజు అడుగుతా వచ్చింది, యోసేపు కమాన్ రా, యోసేపు రా, నువ్వు చాలా అందగాడివి, నాతో సమయం గడుపు, నాతో శయనించు, నాతో సంబంధం పెట్టుకో అడుగుతా వచ్చింది. ఈయన ఏమన్నాడు? ఒకరోజు క్లియర్గా చెప్పాడు, నా యజమానుడు అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, నీవు ఆయన భార్యవు కాబట్టి నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు, కాబట్టి నేను ఇట్లాంటి పని చేసి నా దేవుడికి నా యజమానికి వ్యతిరేకంగా నేను పని చేయలేను, ఐఎమ్ సారీ అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళినదండి, రోజు ఆయన్ని సతాయిస్తా వచ్చిందట. ఒకరోజు ఎవ్వరు లేదు చూసి ఆయన వస్త్రము పట్టుకుంది, కమాన్ యార్ అన్నాడు మన భాషలో చెప్పాలంటే. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఓకే కమ్ అన్నాడా? అవునే, ఆ వస్త్రం ఏదైతే ఇట్లా పట్టుకుందో అది ఆమె చేతిలో వదిలేసి అక్కడే పారిపోయాడు. పాపం చేయటానికి ఇష్టపడలేదు, వస్త్రమైనా పోగొట్టుకున్నాడు కానీ పాపం మాత్రం చేయలేదు. అందుకే యోసేపుని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటారు తెలుసా? యోసేపుని గుంటలో నుంచి లేవనెత్తి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అదే కనుక ఆ వస్త్రం, నా వస్త్రం విలువైంది, నా జీవితం కాదు అనుకున్నట్టయితే మనం ఈరోజు యోసేపు గురించి ఈ విధంగా చదివి ఉండేవాళ్ళం కాదు. నీ పాపం నువ్వు వదిలిపెట్టాలి. నువ్వు వదిలిపెట్టకపోతే నువ్వు విస్తరించలేవు, నువ్వు అభివృద్ధి చెందలేవు, నువ్వు వృద్ధి చెందలేవు, నువ్వు దీవించబడలేవు, నువ్వు అట్లాగే ఉండిపోతావు. అన్ని విషయాల్లో నువ్వు వెనకబడిపోతావు. అవే కష్టాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి, కష్టాలు అవే బాధలు ఇంకా బాధలు పెరుగుతుంటాయి, అవే నష్టాలు, అదే వెనకబడిపోతావు. ఆత్మీయంగా నీ వెనకాల వచ్చిన వాళ్ళు దేవుని మాట చెప్తారు, నువ్వు మాత్రం అక్కడే కూర్చుంటావు, అదే కుర్చీ. ఎందుకంటే నీకు పాపం అంటే ఇష్టం కదా, సో దాంట్లో బతుకుతున్నావు. యూఆర్ లివింగ్ దేర్, యూఆర్ స్టేయింగ్ దేర్. అదే నీకు కావాలి కాబట్టి అందులో ఉండిపోతావు. ఇంకొక వాక్యం చూద్దాం తొందరగా. 2వ సమయాల గ్రంథం. ఈయన చెప్తున్నాడు అసలు ఎందుక నువ్వు ఈ పని చేసావంటే, ఎవరు? సౌలు గారు. 2వ సమయాల గ్రంథం 11వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. ఒకానొక దినమున ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి, బాగా తెలుసు అది. ఈయన ఏం చేయాల్సిందే? యుద్ధానికి వసంతకాలం కదా, సాయంకాల సమయంలో యుద్ధం చేయాలి. వసంతకాలం యుద్ధం చేయాలి, లేకపోతే సాయంకాల సమయం ఏం చేసుకోవాల్సింది? ప్రేయర్ చేసుకోవాల్సింది. పాప ఈయనకు కూడా విటమిన్స్ తక్కువైపోయినాయేమో, ఏమయ్యాడు? పొద్దంతా నిద్రపోయి లేచాడు. లేచినాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పైకెక్కి మిద్దె మీద నేను చూస్తుంటే స్నానం చేస్తున్న స్త్రీ కనిపించింది. పోనీ పాపం దూరంగా పారిపోయాడా? పారిపోలే.
ఆమె గురించి ఎంక్వైరీ చేశాడు, ఆమెను పిలిపించుకున్నాడు, ఆమెతో పాపం చేశాడు. ఆమె ఒక నెల తర్వాత న్యూస్ పెట్టింది, ఏమని? నేను గర్భవతినయ్యాను. కంగు తిన్నాడు. సరే, రాజు కదా. ఆయన ఎవరంటే, ఆవిడ ఎవరంటే ఆయన బంధువు, మరదలు అవుద్దామె వరుసకి. ఏం కాదు, మా మదలే కదా. తమ్ముడు చంపించేశాడు, ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు సైలెంట్గా ఉన్నాడా? సైలెంట్గా లేడు. ఈయన ఏమైతే చేశాడో అందుకు 2 రెట్లు 10 times పనిష్మెంట్ ఇచ్చాడు. ఈయన తెలుసా? ఈయన తన మరదల్ని పాడు చేస్తే ఆయన కుమారుడు ఆయన 10 మంది భార్యల్ని, అంటే వాళ్ళ 10 మంది పిన్నిలు అవుతారు కదా, పిన్ని 10 మంది పిన్నిల్ని, ఆయన దావీదు రాజు యొక్క 10 మంది ఉపపత్నుల్ని టెంట్ వేసి, మరి ఒక పెద్ద టెంట్ వేసి, టెంట్లో వాళ్ళందరినీ ఆయన ఒక్కడే పాడు చేశాడు, రేప్ చేశాడు. ఈయన చీకట్లో చేస్తే ఆయన బహిరంగంగా చేశాడు. ఎందుకు? దావీదు ఆ పాపం నుంచి బయటికి రాలేకపోయాడు. వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. ఎందుకంటే ఆయనకు అది ఇష్టం చాలా. నీకు ఇష్టమైన పాపం ఏంటి? సినిమాలా, త్రాగుడా, వ్యభిచారమా, జూదమా, అబద్ధాలు చెప్పటమా? ఏంటి నీకు ఇష్టమైన పాపం? మోసం చేయటమా? పైనకో బతుకు, లోపల ఒక బతుకు. ఒకటి చెప్తావు, ఒకటి చేస్తావు. ఒకటి ప్రార్థన చేపిస్తావు, ఒకటి చేస్తావు. జాగ్రత్తగా వినండి. నువ్వు ఏదైతే ఈరోజు దేవుడి ముందు నాటకాలు వేస్తావో 10 రెట్లు నీ మీద తెప్పిస్తాడు. బ్యాక్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ వన్ డే. పాపాన్ని ఏం చేయమన్నాడు? వదిలిపెట్టు, పాపం నుంచి పారిపో, రన్అవుట్, కమాన్. ఇప్పటికన్నా సరే, దేవా నా వల్ల కాదు, ఇదిగో నా బలహీనత ఇది, నన్ను క్షమించు దేవా, నాకు అర్థమైంది, నాకు శక్తి నీవు అని అడుగు. దేవుడు బలపరుస్తాడు, నిన్ను బయటికి తీసుకొస్తాడు. అంతేగాని కొంతమంది స్నేహితులు అంటే ఎంత ప్రాణమో, ఎంత ప్రాణమో. కొంతమంది తల్లిదండ్రులకు ఒకటి చెప్తున్నారు, బయట ఒకటి చేస్తున్నారు. తల్లిదండ్రులు నాకు ఒకటి చెప్తున్నాడు, వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు. అసలు సంగతి వేరు, లోపల ఒకటే, బయట ఒకటి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. చదువమ్మా. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, ఏమైంది? దేవుడు కోపం వచ్చింది. యెహోవా దేవుడు 2 సార్లు ప్రత్యక్షమయ్యాడంటే ఈయనకి కల్లో కనిపించి ఏం చెప్పాడు? అన్య దేవతలను, అక్కడే ఉంచదమ్మా, ఏమని చెప్పాడు? కనిపించి ఇతర దేవతలను వెంబడించవద్దు అని చెప్పాడు. ఇది ఎంత ఘోరం అంటే, ఇప్పుడు చూద్దాం 3వ అధ్యాయం, అదే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం మొదటి. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయెను. ఈయన ఎవరు? ఈయన కులం ఏంటి? కులం కాదా, సారీ, ఈయన వంశం ఏంటి? అయ్యా, యూదుడు, ఇశ్రాయేలీయుడు. ఈయన ఇశ్రాయేలీయుడు ఎవరిని చేసుకోవాలి? ఇశ్రాయేలీయులే చేసుకోవాలి. ఇది తెలియదు ఆ సంగతి, తెలుసా? మరి ఎందుకు ఆమె చేసుకున్నాడు? ఆశ. అంటే అసలు యాక్చువల్గా ఇశ్రాయేలీయుల యొక్క స్త్రీలు, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు అందంగా ఉంటారు. ఇక ఆయన నచ్చలే, ఎక్కడ పోయాడు? ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళాడు. మరి ఏం నచ్చిందో ఏమో ఆయనకి, మరి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగాడా? 10వ అధ్యాయం మొదటి 10 వచనం చదవద్దు, కానీ కొన్ని చదువుదాం.
అదే సేమ్ 10వ అధ్యాయం, సారీ 11వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువు. మొదటి 10 వచనాలు కొన్ని చదువుదాం. మోయాబీయులు, మోయాబీయులు, ఎదోమీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు హిత్తీయులు అను జనులు అంటే ఆ 5 ప్లస్ ఐగుప్తీయులు 6. అనుజనులు మీ మీ హృదయములను హృదయములను తమ దేవతల తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం వారితో చేయకూడదని, సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయం త్రిప్పివేసిరి. సొలొమోను చాలు. ఏంటి నీ పరిస్థితి? లేదండి నేను అట్లాంటి అవి చేయలేవులే. సరే, ఏకపత్ని పురుషుడివి, ఏక పురుష పత్నివి, ఓకే. మిగతా విషయాలు ఏంటి? అన్ని జనుల దేవతలు ఉన్నాయి ఈ లోపల కదా. డబ్బు అనే దేవత, అన్ని జనుల దేవతలు ఏమున్నాయి? ఏమైనా తెలుసా? ఏమేమున్నాయి దేవతల పేర్లు చెప్పండి, మీకు తెలిసిన పేర్లు బైబిల్లో. బయలు దేవత, మొలెకు దేవత, అష్టారోతు దేవత. మొలెకు దేవత గర్వానికి గుర్తు. ఉందా లేదా నీ లోపల? 1/4 కిలో మాంసం ఉండదు నీ డ్రెస్ అంతా తీసి చూస్తే నీకు ఎంత గర్వం? నీకు ఎందుకు గర్వం? చదువచ్చని కొంచెం గర్వం ఉంటుంది, అందం ఉందని గర్వం ఉంటుంది, డబ్బు ఉందని గర్వం ఉంటుంది, హ్యాపీగా కొంచెం తెల్ల తోలు ఉందని గర్వం ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు లెక్క రారు. ఇంకా ఏం దేవత చూసే మనం? దాగోను దేవత. దాగోను ఏంటంటే ఇది రహస్యమైన జీవితం. దాగోను దేవత ఏంటంటే దాగోను దేవత మీద సూర్యుడి యొక్క కిరణాలు పడకూడదు. పడితే దాగోను దేవత యొక్క ప్రభావం పోతుంది. ఫిలిస్తీన్ల దేవత. రహస్యమైన జీవితం. బయటకు ఒకటి, లోపల ఒకటి. పైనకి భక్తి, హల్లెలూయా స్తుతి మహిమ, లోపల వేరే పాట. ఏంటది? డీజే పాట వస్తుంది లోపల. తాగోను. ఇంకోటి అష్టారోతు దేవత అంటాడు. అష్టారోతు దేవత. ఈ అష్టారోతు దేవత ఏంటంటే ఇది అటు మొగ ఆడ లేకుండా ఉంటుంది. రెండు భాగాలు. ఒక సైడ్ ఆడ బొమ్మ, ఇంకో సైడు మగ బొమ్మ ఉంటుంది అన్నమాట. అష్టారోతు దేవత నిండా నిప్పులు పోస్తారు. అది ఇట్లా ఉంటుంది. చిన్నపిల్లలు బలి తీసుకుంటుంది ఈ దేవత. ఇంకో దేవత కూడా ఉంది, బయలుదేవత. అయితే ఈ రెండింటికి తేడా ఏంటంటే అష్టారోతు దేవతకి బలి చిన్నపిల్లల్ని అర్పించాలి, బయలుదేవతకి ఎవరన్నా అర్పించవచ్చు. ఈ 2 దేవతలు మనలో ఉన్న శరీర సంబంధమైన కోరికలు గుర్తుగా ఉన్నాయి. బయలుదేవతకి కనుక బలి అర్పిస్తే ఇంక వేరే దానికి ఎవరికి అర్పించకూడదు. బయలుదేవతకే విలువ ఇవ్వాలి, మిగతా వాటికి ఇవ్వకూడదు అనమాట. ఇస్తే బయలుదేవతకి కోపం వస్తుంది. అందుకే 400 మంది ప్రవక్తలు ఉన్నారని చెప్తాడు ఏలియా కాలంలో కదా. 400 మంది ఉన్నారంట. వాళ్ళు బయలుదేవతని పూజించేవాళ్ళు. అహాబు చేసిన తప్పేంటంటే రాజు ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి చాలా కారణమయ్యాడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ప్రతి సందు దగ్గర కూడా ఒక బయలుదేవత బొమ్మ పెట్టాడు. నీ లోపల ఉన్న శారీరక కోరికలు నువ్వు తప్పని తెలుసు. తప్పని తెలీదా? పేకాటం తప్ప కరెక్టా? తప్పేనా?
అందరు తప్పు అంటారు ఇక్కడ. అక్కడ ఏం చేస్తారు, నువ్వు పాపం నుంచి పారిపోవా బాబు, నువ్వు పారిపోకపోతే దేవుడు వెళ్ళిపో, నువ్వు యూ విల్ బి లైక్ దట్, అట్లాగే వెళ్ళిపోతే ఇంక తగ్గిపోతావు, నాశనం అయిపోతావు. ఇక్కడ ఏంటి, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే ఫస్ట్ స్టెప్ నువ్వు పాపం ఎక్కడ చేస్తున్నావు అక్కడ పారిపో, కమాన్ రన్ అవుట్. నువ్వు పారిపోకపోతే అట్లా వెళ్ళిపోతావు. అదేమన్నా కానీ తిండి కావచ్చు, త్రాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, సినిమాలు కావచ్చు, లేకపోతే గర్వం కావచ్చు, పొగరు కావచ్చు, లేకపోతే ఇంకా మీ ఇష్టం ఇది ఏమని అనుకోండి, ఈగో కావచ్చు, క్షమించలేని జీవితం కావచ్చు, తగ్గించుకోలేని జీవితం కావచ్చు, ఏంటి నటన చాలా మంచి ఆస్కార్ అవార్డు కాదు, ఇంకా పెద్దదేమన్నా ఇవ్వాలనుకుంటున్నాను నేను అందరికి, నటించే వాళ్ళకి చర్చిలో కొంతమందికి. ఐ వాంట్ గివ్ ఏ అవార్డ్ ఫర్ దెమ్. ఎందుకంటే మనం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అంటే దిస్ ఈజ్ ద రీజన్. పాపం నుంచి పారిపోవట్లేదు, మనం పాపం దగ్గరికి వెళ్తున్నాం. యోసేపు గారు పాపం వదిలేసి, బట్టలు వదిలేసి, వస్త్రం వదిలేసి పారిపోతే మనమేమో పాపాన్ని దగ్గరికి పరిగెత్తి పాపాలను చుట్టుకుంటున్నాం, ఇంకా పాపాలను చుట్టుకుంటున్నాం. ఆయన వస్త్రం వదిలేసి ఆయన పారిపోతే మన వస్త్రాల మీద పాపపు వస్త్రం కప్పుకుంటున్నాం మనం. యేసు ప్రభు ఇచ్చిన నీతి వస్త్రం ఎటో పోయింది, యూఆర్ అవుట్ నౌ. అందుకే ఏమవట్లేదు, నువ్వు పాపం నుంచి పారిపోలేకపోతున్నావు. ఈయన గురించి ఆలోచన చేస్తే చాలా బాధపడదు, చాలా అసలు ఎంత బాధ. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆఖరికి 11వ వచనం చదివితే, యెహోవా దేవుడు అతని మీద కోపించి, నేను నీ చేతి నుంచి రాజ్యాన్ని తీసేసి నీ పక్కోడికి ఇస్తా, అయితే ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము, నీ తండ్రి అయిన దావీదుకి నేను చేసిన ప్రామిస్ కోసం నీ దగ్గర నీ దినములందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదాను. రెహబాము వచ్చాడు, వాళ్ళ కొడుకు, ఈయన కొడుకు వచ్చాడు. ఎవరి కొడుకు? సొలొమోను కొడుకు. రెహబాము వస్తే ఏం చేశాడు, ఆయన చేతిలో నుంచి రాజ్యాన్ని తీసి 10 గోత్రాలు బయటోడికి ఇచ్చేశాడు, 2 గోత్రాలు మాత్రం రెహబాముకి ఇచ్చాడు. 10 గోత్రాలు యరొబాముకి ఇచ్చాడు, 2 గోత్రాలు ఎందుకట్లా చేశాడు, సొలొమోను చేసిన తప్పు. నువ్వు ఎందుకు అభివృద్ధి ఒక మాట ఉంటుంది కదా, హగ్గయిలో ఒక మాట ఉంటుంది, మొదటి అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి, మనకు తెలిసిన మాటే. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను. ఎందుకు పయనించదు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనిడి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకో. థింక్ అబౌట్ యువర్ బిహేవియర్ రైట్ నౌ. దేవుని విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘము విషయంలో కానీ నువ్వు ఎట్లా నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయించున్నాను, ఆకలి తీరక ఉన్నది, పానము చేయించున్నాను, దాహం తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఆగకున్నది. ఎందుకు సన్నటి కప్పుకుంటున్నాడు, ఉల్లి పొరకలు లాంటివి. తృప్తి లేదు, తను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశాడో అంత రావట్లేదు, అంత లేదు. దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు లేదా? చూస్తున్నాడు లేదా? దయచేసి గమనించండి. మనం ఎవరైనా సరే, నేనైనా సరే, పాపం నుంచి పారిపోకుండా పాపాన్ని అట్లనే పట్టుకుని కూర్చొని దేవుడు ఏం చేయడు, ఇంకా కిందకి తొక్కుతుంటాడు, ఇట్లా వెళ్ళిపోతున్నావు. నువ్వే కిందకి వెళ్ళిపోతుంటావు, నీ అంతట నువ్వే కిందకి వెళ్ళిపోతుంటావు. పాపం నుంచి ఏం చేయాలి? పారిపోవాలి, పాపం నుంచి పారిపోవాలి. ఇంకొక విషయం చూద్దాం మనం. రెండో విషయం, మొదటిది పాపం నుంచి పారిపోవాలి. ఏంటి? నువ్వు వర్ధిల్లాలంటే, దేవుని నువ్వు జీవించాలంటే, నువ్వు దీవెనకరంగా మార్చబడాలంటే, రెండోది ఏంటి? దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి. అమ్మా, మళ్ళా అక్కడికి వచ్చిండు ఈయన, ఎక్కడెక్కడ పోయి. మన
క్రైస్తవ జీవితం లేకపోతే విశ్వాస జీవితం అనేది దేవుని వాక్యం మీదే ఆధారపడింది. అది మనకు ఏమంటారు, బేస్ అన్నమాట. అది మనకు మూల పునాది. మరి పునాది గురించి మాట్లాడుకోకపోతే బిల్డింగ్ గురించి ఎట్లా మాట్లాడుకుంటాం? రెండోది ఏంటి? దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. యవనస్తులేనా శుద్ధిపరచుకునే నడతని? మిగతా వాళ్ళు కూడానా? విశ్వాసులు అందరూ. నువ్వు తప్పుకి వెళ్తున్నావా కరెక్ట్కి వెళ్తున్నావా ఎట్లా తెలుసుకుంటావు అంటే వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నువ్వు సరిగ్గా నడుస్తున్నావా లేదా? నీ ప్రవర్తన ఎట్లా ఉంది? లోకంతో ఎట్లా మాట్లాడుతున్నావు? బయట ఎట్లా మాట్లాడుతున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావు? దేవునికి విలువిస్తున్నావా లేదా? లేకపోతే నీకు తెలియని తప్పులు ఏమైనా చేస్తున్నావేమో. అవి తెలియజేసేది ఎవరు తెలియజేస్తారు? బైబిల్ తెలియజేస్తుంది. దేవుని వాక్యం చెప్పుద్ది నీకు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే. నువ్వు చదివితే కదా చెప్పడానికి. అందుకే వాక్యం చదవమని. నేనే కాదు, నిజంగా దేవుని పరిచర్యలో నిజంగా సంఘం పెరగాలని అనుకుని ప్రతి పాస్టర్ ఇదే చెప్తాడు. వాక్యం చదవండి ముందు మీరు అంటాడు. వాక్యం ధ్యానించండి, బైబిల్ చదవండి అంటాడు. ఎందుకంటే నువ్వు పెరుగుతున్నావు అనేది ఎట్లా తెలవాలి? ఇప్పుడు నీకు ఎట్లా తెలవాలి? ఇప్పుడు ఆత్మీయంగా ఎదుగుతున్నావు లేదా ఎట్లా తెలవాలి? నువ్వు ఎట్లా ఎదగాలి? వాక్యం అనే పాలన నువ్వు తాగితే. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమంటారు చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటము వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మీరు రక్షింపడ్డారు, చాలా సంవత్సరాలు అయింది, కానీ ఎదగట్లే. విలువలు ఏంటో తెలియట్లా. ఏది ముందో ఏది వెనకో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఎట్లా ప్రవర్తించాలో అది తెలియట్లా. ఎందుకు తెలియట్లేదంటే నువ్వు రక్షణ విషయంలో ఎదగడానికి అవసరమైన వాక్యము అనే పాలను నువ్వు తాగటం లేదు. అందుకే నువ్వు ఎదగట్లే. అందుకే అట్లా విడిపోయావు. నువ్వు వాక్యం చదవలేకపోవడం కారణాలు చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు గమనించారా? 4 కారణాలు చెప్తాడు. 5 కారణాలు చెప్తాడు. చదవమా. ప్రభువు దయాళుడు అని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును. నువ్వు ఎందుకు వాక్యం చదవలేకపోతున్నావు అంటే నీ లోపల ఇంకా దుష్టత్వము ఉంది. యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ గిల్టీయా. దుష్టత్వం ఏమని ఇంగ్లీష్ ఏవాడాడు? వాలిస్ అండ్ డిసింట్. సమస్తమైన దుష్టత్వము. మారు మనసు పొందడం ముందు ఎంత దుష్టుడు ఉండేవాడు, ఇప్పుడు దాన్ని వదిలిపెట్టట్లేదు. కాబట్టి యూఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు బైబిల్ చదువుకోలేకపోతున్నావు. బైబిల్ సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటము తెలుసు కదా. చర్చిలో ఒకటి, బయట ఒకటి. మూడోది వేషధారణ. కపటం వేరు, వేషధారణ వేరు. వేషధారణ అంటే నటించటం. ఒకసారి క్రిస్మస్ ప్రోగ్రాంకి వెళ్ళాం చిన్నగా ఉన్నప్పుడు. వెళ్తే ఆయన ఏంటది రాజుగా యాక్టింగ్ చేసి, యూదుల రాజుగా యాక్టింగ్ చేశాడు. భలే చేశాడులే. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, వచ్చేస్తుంటే మళ్ళీ ఆయన పొద్దున్నే ఆయనే వచ్చాడు. హే, నువ్వు రాజుగా వేసావు కదా అన్నా నేను. హాయ్, అవునండి అన్నాడు. అంటే ఎవరు ఆయనకి? రిక్షా నడుపుకునే ఆయన.
స్టేజ్ మీద ఎవరు? రాజు. హేరోదు మహారాజు అరవీర భయంకరంగా భలే నటించాడు అసలు. కానీ పొద్దున్నే ఏమన్నా అయిపోయిందిగా, పొద్దున్న ట్రైన్లో ఎక్కడది ఇక్కడ ఏలూరు దగ్గర తీసుకెళ్ళి ట్రైన్లో వదలాలి కదా, ఆయన వచ్చాడు. ఆయన నేనెందుకు గుర్తుపట్టాడంటే ఆ చెంపలకంతా రంగు పోవాలా, అట్లా పడుకున్నాడే, ఫోటోలు దిగాడు, నా తెలియదు. అట్లా హే నువ్వు రాజుగా యాక్ట్ చేసావు కదా అన్న, హాయ్ అన్నాడు. అంటే నటన వేరు. ఇప్పుడు కూడా రాజులాగా వచ్చి ఎవరక్కడ అన్నాడా? అక్కడ అన్నాడు స్టేజ్ మీద. ఇక్కడికి వచ్చి అయ్యగారు పాస్టర్ గారిని తీసుకెళ్తానికి వచ్చినండే అన్నాడు. వాయిస్ గుర్తుపెట్టి ఎవడప్పా అవుతున్నావు అనుకుంటే రాజు. అప్పుడు నేనే నువ్వు రాజుగా పనిచేసావు కదా అంటే హాయ్ అన్నాడు. నీ నటన వేరు, నీ బ్రతుకు వేరు. నువ్వు ఎట్లా ఉన్నావు అట్లనే బ్రతుకు. దేవుని ముందు నటించొద్దు, ప్రజల ముందు నటించొద్దు. నువ్వు దేనికి విధిస్తున్నావు ఆ విలువ ప్రకారం బ్రతుకు. నువ్వు లోకంలో ఉంటే లోకస్తూనే ఉండు, వాళ్ళతోనే బ్రతుకు. మళ్ళా పనులు వచ్చేయొద్దు, ఎందుకంటే అది నీకు నష్టం. కపటమును చదువుమా, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. అసూయ ఎందుకు? అసూయ సమస్తమైన ఆఖరి ఏంటి? దూషణ మాని. అందుకే నువ్వు వాక్యం చదవట్లేదు. వేరే రీజన్ ఏం లేదు. చదువు రాదా? వచ్చు. పని చేసుకుంటున్నావు కదా, లెక్కలు వేసుకుంటావు కదా, అంత రావాలి ఇంత రావాలి లెక్కలు వేసుకుంటావా లేదా? మరి ఎందుకు బైబిల్ పోని చదువు రాదు? వినొచ్చు కదా, చెవులు కూడా లేవా? అన్ని ఒట్టి మాటలు. దేవుని వాక్యాన్ని మనం ఎందుకు చదవట్లేదు? చాలా కారణాలు ఉన్నాయి. నేను మీకు కారణం తొత్తుగా చూపించేస్తా. దేవుని అధ్యయనం లేదా దేవుని వాక్యం ఎందుకు చేయాలి? ఇక్కడ రీజన్స్ చూడండి, అక్కడ వచ్చే ఒక్కొక్క రీజన్ చదవండి. మొదటి రీజన్ ఏంటి? ఇది ఒక తండ్రి తన కుమారునికి, ఒక భర్త తన భార్యకు వ్రాసిన ప్రేమ లేఖ అయి ఉన్నది. బైబిల్ ఏంటి? ఇట్స్ ఎ లవ్ లెటర్ రిటన్ బై గాడ్ టు యూ. తండ్రి తన కుమారునికి లేక కుమార్తెకి రాసినటువంటిది, భార్య తన భర్తకు లేక భార్యకు రాసినటువంటి ప్రేమ లేఖ బైబిల్. ప్రేమ లేఖలు ఏమేమి ఉంటాయి? పొగడ్తలు ఉంటాయి, మెచ్చుకోలు ఉంటుంది, గద్దెంపులు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, ఊరడింపు మాటలు ఉంటాయి. అది మొదటి రీజన్. ఎందుకు బైబిల్ అధ్యయనం మనం ఎందుకు చదవాలి? బైబిల్ ఎందుకు చదవాలి? రెండో రీజన్ ఏంటమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకొనుటకు. బైబిల్ ఎందుకు చదవాలంటే యేసు ప్రభు గురించి తెలుసుకోవటానికి. త్రియేక దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. ఇక్కడ చెప్పింది కాదు, నీ అంతటి నువ్వే చదవాలి. చదివితే నీకు అర్థం అవుతుంది. మూడో రీజన్, క్రైస్తవ జీవితం అనేది ఆచారములు పాటించేది కాదు, దేవుని యొక్క వాక్యానుసారము జీవించవలసినదై ఉన్నది. అది. ఇంకా నువ్వు ఆచారాలు ఎందుకు పాటిస్తావు? అమావాస్య రోజు బండి ఎక్కవు, ఆరైతే పసుపు ఇవ్వవు. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలుగు రక్షణ పొందుకొనుటకు. యేసు ప్రభు నీకు ఇచ్చిన రక్షణ యొక్క విలువను గుర్తించటాను. నువ్వు రక్షింపబడాలంటే నువ్వు వాక్యం చదవాలి. ఐదవది ఆధ్యాత్మికముగా ఎదుగుదలకు. అది నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు? బైబిల్ చదవట్లేదు కాబట్టి. నీ జీవితంలో నువ్వు ప్రభువును వాక్యం చదవకపోతే నీకు తెలవదు ఏది మంచి, ఏది చెడు, ఏది విలువ లేండి. దేవుడు అప్పచెప్పిన పని నెరవేర్చుటకు తగిన శక్తి, జ్ఞానము, సామర్థ్యము పొందుకొనుటకు. అది దేవుడు నీకు కొన్ని పనులు అప్పగించాడు సంఘంలో. ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు వాక్యం చదవట్లేదు, అందుకే నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు. యూ ఫీల్ దట్ యు ఆర్ ఫీలింగ్ దట్ నిన్ను డీగ్రేడ్ చేసుకుంటున్నారు, నన్ను తగ్గిస్తున్నారు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యాలంటే నువ్వు వాక్యం చదివితేనే నువ్వు తగ్గించుకుంటావు, లేకపోతే నువ్వు తగ్గించుకోలేవు. నీ వల్ల కాదు. నువ్వెంత నటించినా ఒక దగ్గర దొరికిపోతావు.
నువ్వు చదవట్లేదు, అందుకే నీకు ఎన్ని లేవు. 7వది, ప్రభు అయిన యేసు క్రీస్తు శిష్యులుగా యేసుక్రీస్తునకు శిష్యులుగా మారుటకు. అది మీరు ఎవరు శిష్యులు అని అడిగారు. ఎవరిని అడిగారు? శాస్త్రుల పరిచయుల్ని వేసుకో, మీరు ఎవరు శిష్యులు అని అడిగారు. అంటే ఏమన్నారు ఆయన? మేము మోషే శిష్యులము అన్నారు. అంటే యేసుప్రభు మీరు మోషే శిష్యులు అయితే మరి మీరు ప్రజల మీద ఎందుకు భారం పెడుతున్నారు అన్నాడు. దాని కింద చదవమ్మా. ఆయన వాక్యము మనం అనుదినము నడవవలసిన త్రోవను బోధిస్తుంది. అది ఎట్లా నడవాలి దేవుని తెలుసు కదా. నువ్వు ఏమో సమస్యలు ఎత్తుకోబోతున్నావో ముందే చెప్తాడు. ఆయన వాక్యము అదేమంటారు, యాంటీడోస్ అన్నమాట. తర్వాత ఏంటమ్మా? మనము ఆయన మార్గం తప్పి ప్రవర్తించినప్పుడు గద్దిస్తుంది. అది చెప్పినా కూడా నువ్వు తప్పిపోయావు అనుకో, ఏం చేస్తాంట? ఏం చేస్తుంది? గద్దిస్తుంది. విలువలు మారుతాయి. పిల్లల్ని ఎప్పుడు ఎట్లా పెంచాలి దేవుడు చెప్తాడు నీకు. నువ్వు ఎప్పుడు లేపాలి, ఎప్పుడు బైబిల్ చదవటానికి ఏమో టైం వేస్ట్ అంటావు, పాఠాలు ఏమో రాత్రిపూట చదవమంటావు. ఎట్లా అవుతుంది? అవుద్దా? యు నో ద వాల్యూస్. తర్వాత చదవమ్మా, మనం మరలా ఆయన మార్గంలోనికి తిరిగి చేరుటకు మనల్ని సరిదిద్దుతుంది. ఓకే. 12, మనం ఆయన మార్గంలో క్రమం తప్పకుండా నడుచుటకు తర్ఫీదునిస్తుంది. అది ఇట్ విల్ ట్రైన్, నీకు తర్ఫీదిస్తుంది. నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలి, ఎట్లా స్తుతించాలి, ఎట్లా ఇప్పుడు స్తుతించిన తర్వాత ఇవన్నీ యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి అంటారు జనరల్గా, కామన్గా. దేవాని కొందనాలు నేను స్తుతించాను, నువ్వు నాకు మెయిల్ చేసావు ప్రభా, అది చేసావు ఇది చేసావు అని చెప్తావు. ఎండింగ్ ఏమని చేయాలి? ఇవన్నీ ఈ స్తుతి ఆరాధన యేసు నామమున సమర్పిస్తున్నాను తండ్రి అనాలి. ఆ ప్రాక్టీస్ లేదు కదా. మనం ఏమంటున్నాము? ఇవన్నీ యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి అంటున్నావు. నువ్వు చేసిందేమో స్తుతి, నువ్వు సమర్పించేది ప్రార్థన. ఎందుకట్లా జరిగింది అంటే నువ్వేం చదవట్లేదు, బైబిల్ చదవట్లేదు. డిఫరెన్స్ చెప్తాడు దేవుడు నీకు, డిఫరెన్స్ చెప్తాడు. నువ్వు మ్యాథ్స్ ఎగ్జామ్కి వెళ్ళి ఇంగ్లీష్ గ్రామర్ రాస్తే ఆడికి ఏమర్థం అవుద్ది? అర్థమవుద్దా? చెప్పండి, అర్థమవుద్దా? అర్థం కాదు. తర్వాత 13, సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. అది సత్యం. కొన్ని మన పాపాలు కొన్ని మన వెంట పడతా ఉంటాయి, వాటిని బయటికి తీసుకొచ్చేది ఏంటి? సత్యము. యేసు ప్రభు దేవుని వాక్యం నుండి బయటికి తీసుకొస్తుంది. ఇట్ విల్ బ్రింగ్ అవుట్. అందుకే మిమ్మల్ని బైబిల్ చదువు నేను వెంటపడేది. ఎందుకంటే దీనికే, నేను చెప్పటం కాదు, ఆ వాక్యం నిన్ను మారుస్తుంది. నీ ప్రవర్తన, నీ చూపులు, నీ వ్యవహారం, నీ యొక్క విలువలు. ఈరోజు పని వచ్చింది, ఈరోజు సంఘం వచ్చింది, ఈరోజు ఊరు వెళ్ళాలి, ఈరోజే సంఘం ఉంది. ఆ సంఘంలో ఎప్పుడు చెప్పేది కదా. ఓకే, నెక్స్ట్ చదవమ్మా. వాక్యం ఈ రూపంలో మన చేతుల్లోనికి రావటానికి చాలా మంది ఎన్నో త్యాగములు చేశారు. ఈ బైబిల్ యొక్క విలువ మనకు తెలియదు. చాలా మంది వాళ్ళ జీవితాలు ఈ బైబిల్ని మనకి 17వ శతాబ్దంలో ఇచ్చాడు. ఎవరు? విలియం కేరీ. అంతకంటే ముందు ఒక ఆయన ట్రాన్స్లేట్ చేశాడు బైబిల్ని, లాటిన్ నుంచి ఇంగ్లీష్ భాషలో చేస్తే, ఆయన పేరేదో మర్చిపోయాను నేను. చేస్తే ఈ రోమా ప్రభుత్వం ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ బైబిల్ తీసి పెట్టుకొని ఆయన్ని కట్టేసి కింద నుంచి తారు పోసి నిప్పంటి చంపేశాడు. ఎంతమంది త్యాగాలు చేస్తే బైబిల్ ఈరోజు మన చేతికి వచ్చింది? విలియం కేరీ ఎంత ప్రయాసపడితే బైబిల్ మన చేతికి వచ్చింది? ఎంతమంది తమ లైఫ్ దీన్ని స్పెండ్ చేశారంటే, జీవితాలు ఇచ్చేశారండి. ఒక్కొక్క పుస్తకం చదువుతుంటే ఈ బైబిల్, చాలా బైబిల్ రెఫరెన్స్ బైబిల్ అని
చాలా లైఫ్ వే బైబిల్ అని చాలా బైబిల్స్ ఉన్నాయి. అవి తీసుకుంటే మనకు బాగా ఉపయోగం. వాటిలో ఒక్కొక్క వాక్యం మీద వాళ్ళ జీవితాలు ఖర్చు పెట్టి మరీ రాశారు. తర్వాత చదువమ్మా. మనకు వాక్యం తెలియకపోతే తప్పుడు బోధల చేత మోసపోయి ఈడవబడే ప్రమాదం ఉంది. అందుకే బైబిల్ చదవాలి. యెహోవా సాక్షులు, మరియ ద్వారానే మారు మనసు. ఎందుకంటే మరియా కదా వేసుకోవాలి బయటికి తీసుకొచ్చింది కదా, మరియా చెప్తే సరిపోద్ది. భాషలు లేకపోతే నీకు జీవితమే లేదు. పరలోక రాజ్యంలో భాషలు మాట్లాడాలి. చెప్పిందా బైబిల్ ఇవన్నీ? చెప్పిందా లేదా? యేసుప్రభు రెండవ రాకడ గురించి మనకి ఇంకా క్లారిటీ లేదు. యేసుప్రభు రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? మీకు ఒక సంగతి చెప్పనా, బైబిల్ చదివే వాళ్ళకి అర్థం అవుద్ది. యేసుప్రభు సంఘాన్ని తీసుకెళ్తాడు కదా. ఇప్పుడు మనం దానికోసం కదా ఎదురు చూస్తాం. ర్యాప్చర్ అంటారు దాన్ని, ఎత్తపట్టం. యేసుప్రభు సంఘాన్ని ఎప్పుడు తీసుకెళ్తాడు? ఆ ర్యాప్చర్ గురించిన స్పష్టమైన సూచనలు అసలు బైబిల్లో అసలు సరిగ్గా లేవు. యేసుప్రభు యొక్క రాకడికి సంబంధించిన సూచనలు ఉన్నాయి, కానీ యేసుప్రభు వచ్చి సంఘాన్ని ఇప్పుడు తీసుకెళ్తాడు దానికి సూచనలు కానీ ఒక స్పష్టత లేదు. నేను మీకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఎక్కడ పోతారని. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. యేసుప్రభు రాకడికి సంబంధించి, రెండవ రాకడికి సంబంధించిన సూచనలు ఉన్నాయి, కానీ యేసుప్రభు వచ్చి సంఘాన్ని ఇప్పుడన్నా తీసుకెళ్ళవచ్చు ఆయన ఇష్టం. అది తెలవాలంటే నువ్వు బైబిల్ చదవాల్సిందే, నీకు అర్థం కావాలి. లేకపోతే తర్వాత యేసుప్రభు మన సంఘాన్ని తీసుకెళ్తానికి వచ్చినప్పుడు అందరు చూస్తారా? ఎవరు చూడరు. కడబోర వినిపిస్తుంది. ఎవరికి వినిపిస్తుంది? బాగా వినండి. యేసుప్రభు వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకెళ్ళేటప్పుడు బోరతో వినిపిస్తుంది. ఎవరికి వినిపిస్తుంది? విశ్వాసులకి మాత్రమే వినిపిస్తుంది. నీ పక్కన నీ భాగస్వామి నువ్వు పడుకొని ఉన్నావు అనుకో, నువ్వు మారు మనసు పొంది ఉంటే నీకే వినిపిస్తుంది, ఆయన వినిపించదు. లేకపోతే ఆయన మారు మనసు పొందితే ఆయన వినిపిస్తుంది కానీ నీకు వినిపించదు. పిల్లలతో ఉన్నావు, నీ పిల్లలు మారు మనసు లేదు అని హ్యాపీగా నిద్రపడతారు, రోడ్డు దుప్పటి కప్పుకొని, నువ్వు వెళ్ళిపోతావు. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు మారు మనసు ఉంది, నీకు లేదు, అవుట్. విషయం చూద్దాం. అయిపోయిందా? ఇంకా ఇంకొక స్లైడ్ ఉంది, తొందరగా చూద్దాం. దేవుడు జీవించటానికి మార్గదర్శినిగా పనిచేస్తుంది. అది నువ్వు ఎట్లా బ్రతకాలో దేవుడు చెప్తాడు నీకు. నువ్వు ఎట్లా బ్రతకాలి దేవుడు నీకు చెప్తాడు. నువ్వు ఎట్లా బ్రతకాలి, పాపం విషయంలో ఎట్లా స్పందించాలి, డబ్బు విషయంలో ఎట్లా స్పందించాలి, పరిచర్య విషయం ఎట్లా స్పందించాలి, నీ భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఎట్లా స్పందించాలి, నువ్వేం చదవాలి. నువ్వు బైబిల్ చదివితే దేవుడు చెప్తాడు, నువ్వు చదవకపోతే ఎందుకు చెప్తాడు? ఓకే, సారీ, నెక్స్ట్ ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ చదవమ్మా. ఈ ఒక్క స్లైడ్ చదివి మనం. దేవుడు మన కొరకు చేసిన దానిని మనం నాశనం చేసుకోకుండా వదులుకోకుండా కాపాడుతుంది. నాశనం చేసుకోకుండా వదులుకోకుండా దేవుడు నీకు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇప్పటికీ ఇచ్చాడా ఇవ్వలేదా? సేమ్, నువ్వు కాకపోతే ఇంకొకరు తీసుకొస్తాడు దేవుడు, నేను కాకపోతే ఇంకొకరు తీసుకొస్తాడు. అయితే నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను అవుతా. నెక్స్ట్ మన వ్యక్తిత్వంలోని లోటుపాట్లను సరిచేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది మన వ్యక్తిత్వం, అవర్ క్యారెక్టర్. కోపం ఎక్కువ, పాపం చేయకుండా ఉండలేను, అసూయ ఎక్కువ, నటన జీవితంలో నేనే పర్ఫెక్ట్, ఆస్కార్ కంటే ఇంక పెద్ద అవార్డు ఉంటే అది నాకే వస్తుంది. అది నా వ్యక్తిత్వంలో ఉన్న కొన్ని లక్షణాలు. క్షమించలేను. మనిషి జీవన ప్రమాణాలు ఎలా ఉండాలి అనేది తెలియజేస్తుంది. ఎట్లా బతకాలి, ఏం తినాలి, ఏం తాగకూడదు, ఎట్లా తాగాలి, ఏం చేయాలి, జీవన ప్రమాణాలు. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు లేచి ప్రార్థన చేయాలంట, ఎన్నో జామున లేచిమంటాడు, వేకువ లేచి, మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. దావీదేమన్నాడు, దేవా నీ మందిరంలో
నేను ఉదయకాలంలో నా ప్రాణం నిన్ను చూడాలని తృష్ణగా ఉంటుంది ప్రభువా. నువ్వు బైబిల్ ఎప్పుడు చదవాలో చెప్తుంది, నువ్వు ప్రార్థన ఎప్పుడు చేయాలో చెప్తుంది, నువ్వు ఎప్పుడు సువార్త చెప్పాలో చెప్తుంది. సమయమందును అసమయమందును ఏం చేయమన్నది? సువార్తను ప్రకటించు. టైం గురించి నిర్దేశిస్తుంది. నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది. దాని తర్వాత చదువమ్మా. పాపంలో పడిపోకుండా సాతాను యొక్క కుతంత్రములను తప్పించుకోవటానికి వివేచన, వివేకము, వాగ్దానములు దయచేస్తుంది. అది యేసు ప్రభు శోధనలు వచ్చినాయా? వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. మాట్లాడండి. ఎస్ఆర్నో ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. మరి దాన్ని ఎట్లా చేయించాడు? వాక్యంతో చేయించాడు. నీకు శోధనలు వస్తున్నాయా? వస్తున్నాయా లేదా? నాకు రావట్లేదా? నాకు రావట్లేదంటే మనిషిని కాదు, రోపోను అనమాట. ఏం చేయాలి అప్పుడు? వాక్యం ఉంటుంది హృదయం. దేవుడు గుర్తు చేస్తాడు వెంటనే. యేసు ప్రభువుకు వచ్చిన 3 శోధనలు 3 వాక్యాల ద్వారా ఆయన జయించాడు. ఓకే, తర్వాత మనం ప్రతిరోజు నడవవలసిన త్రోవను తెలియజేస్తుంది. మన జీవితం పట్ల దేవుని ప్రణాళిక, చిత్తం తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది. అది మన జీవితం పట్ల ప్రణాళిక, చిత్తాన్ని ఏం చేస్తుంట? తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. దేవాలయ న్యాయం పెళ్లి చేసుకోవాలి వద్దా? అదే 11వ వచనం. నేను ప్రార్థన చేశా, దేవా ఇదేంటి? నేను ప్రార్థన చేస్తే నన్ను పోయి ఆమెని ఎవరు పెరాలసిస్ కాదు కుష్ఠరోగం ఉన్న ఆమెను చేసుకోవన్నట్టు నాకు కల వచ్చింది. ఇదేంటి ప్రభువా అని ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? 29:11 చదువు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవి ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. అది అప్పుడు నాకు అర్థమైంది ఏంటి? దేవుడు నాకు ఎగ్జాంపుల్ చూపించాడు. సో ఈస్ గోయింగ్ టు డూ. నాకు మేలుకరమైన విషయాన్నే దేవుడు దయచేస్తాడు. నువ్వు వాక్యం చదివితే కదా నీకు చెప్పడానికి. అయినా నువ్వు చదవే చదవవు, ఎక్కడ చెప్తాను నీకు కదా? ఇదే కాదు, పెళ్ళనే కాదు, ఏ విషయమైనా సరే నువ్వు వాక్యం చదవాలి. చదివితేనే నీ జీవితం బాగుపడుతుంది. తర్వాత చదువు తొందరగా. మనలను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. దేవుడు ఏర్పాటు చేసిన జీవము అనుదినము పొందుకొనుటకు అది దినదినం మనల్ని బలపరుస్తుంది. తర్వాత 25 ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మారుటకు ఆయన వ్యక్తిత్వము, ఆలోచన, మాట తీరు, చేతలు, విలువలు అన్ని మనకు వస్తాయి. మన దేవుడు ఎందుకు సంఘాన్ని ఇక్కడ వచ్చాడు తెలుసా? మనం ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి, ఆయన యొక్క వ్యక్తిత్వంలోనికి మార్చబడాలి. ఇస్కరియోతు యూదా ఎందుకు వచ్చాడు మధ్యలో కంటే, ఇస్కరియోతు చరిత్రకారులు ఏం చెప్పారంటే, యేసు ప్రభువు గారు ఆయన 12 మంది శిష్యులు వాళ్ళ యొక్క తేజస్సు, ముఖ తేజస్సు ఒకేలాగుండేది. ఎవరు యేసు ప్రభు, ఎవరు పేతురు, ఎవరు యోహాను, ఎవరు ఇది అనేది, ఎవరు భర్తిలోమై తెలిసేది కాదు ప్రజలకి. యేసు ప్రభు లాగే ఉండేవాడు వాళ్ళు కూడా. అంటే వాళ్ళ ముఖ వర్చస్సు, ముఖకాంతి, వాళ్ళ యొక్క ప్రవర్తన, మాట తీరు, బిహేవియర్ అన్నీ ఒకేలాగా ఉండేవి. అది ఎవరికి తెలుసు ఈయన యేసు ప్రభు అని? వాళ్ళకే తెలుసు కదా, వాళ్ళు ఆయనతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. అందుకే యూదా దాన్ని క్యాష్ చేసుకున్నాడు. నేను ఆయన్ని అప్పగిస్తే మీరు నాకేమిస్తారు? వాళ్ళు ఎందుకు సంశయపడ్డారంటే, యేసు ప్రభు అనుకొని తెచ్చి పేతుని పట్టుకొని ఉరేస్తే అసలు ఆయన వెళ్ళిపోతాడు. ఆ స్వారూప్యము మనలోకి ఏం చేయాలి? ఏర్పడాలి. ఆ స్వరూప్యంలోకి మనం మార్చబడాలి అంటే
మనం తప్పకుండా ఏం చేయాలి? వాక్యం వాక్యాన్ని చదవాలి. రోమాపత్రికలో ఒక మాట చూసి మనం ఈరోజు ఇక్కడ కాపేద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుందని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏం చేయమంటున్నాడు? ఇప్పటికైనా సరే సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. తర్వాత మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. కాటుపిల్లరా, మరి ఈ రోజు వరకు నువ్వు వాక్యం చదవటానికి నీకు టైం లేదు, నాకెందుకులే అనుకుంటే నువ్వు ఎదగలేవు, నువ్వు విస్తరించలేవు, నువ్వు వెదజల్లలేవు, నువ్వు అభివృద్ధి పొందలేవు. నీకు చదువు రాదని కాదు, నీకు బైబిల్ లేదని కాదు, నీకు తెలియదని కాదు, అన్నీ తెలుసు, చదవాలన్న ఆశ. మరి బైబిల్ దేవుని మాటలు వినాలన్నా, దేవుని ప్రకారం నీ జీవితాన్ని కాపాడుకోవాలన్న ఆశ ఉంటే నువ్వు చేయగలవు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.